హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను మా చేన్లో చేసే పనులు ఏమేమి ఉన్నాయి, చేన్లో చేసే పనులని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే మక్క ఉంది, దీనికి మందేయడానికి వచ్చినాము. సో మక్క అయితే మస్తు హైట్ అయింది, నేను అందులో నిల్చున్నా అని కనిపిస్తలేను, అంత హైట్ అయింది. అంత హైట్ ఉన్న దాంట్లో లోపలికి పోయి మందేసుడు అంటే మస్తు కష్టం అవుతుంది, అయినా తప్పదు కదా, చేయాల్సిందే. సో ఇక్కడైతే ఇంకా కొన్ని మిరప చెట్లు పెట్టినా, ఇందులో గడ్డి అయింది. ఫస్ట్ వీటికి గడ్డి కలిసిన తర్వాత మక్కకు మందేసుడు స్టార్ట్ చేద్దామని ఇక మిరప చెట్లు కలుస్తున్నా, కానీ వీటికి మొత్తం ఆకులన్నీ ముడతలు వచ్చేస్తున్నాయి. ఈ ఆకు ముడత ఎందుకు వస్తుందో మరి నాకైతే తెలియదు. మరి దీనికి ఏం చేయాలో మీకు తెలిస్తే చెప్పండి, ఎవరైనా కానీ కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. చెట్లకు ఇప్పుడిప్పుడే పూత కూడా స్టార్ట్ అయింది. సో పూత అయితే స్టార్ట్ అయింది. దీనికి ఇప్పటివరకు ఏమీ లేదు, కొంచెం పశువుల పేడ పొడి వేసి దాన్ని వేసిన అంతే. ఇంకా దీనికి ఇప్పటివరకు ఎట్లాంటి స్ప్రే లేదు, కెమికల్స్ లేవు, ఏం లేవు. సో గ్రోత్ అయితే మంచిగానే ఉన్నది, పూత అయితే మంచిగా స్టార్ట్ అయింది. ఇగో ఒక చిన్న మిరపకాయ కూడా మొదలైంది. మేము వీటిని నర్సరీలో తీసుకొచ్చినాము, ఒక్కొక్క మొక్క 2 రూపీస్కి ఇచ్చిండ్రు, ఒక 20 మొక్కలేమో తెచ్చినాము. సో అప్పుడప్పుడు గడ్డి ఇట్లా గడ్డి అయిన కొద్దీ నేను కలుస్తున్నా. చాలా ముడతలు వచ్చేసినాయి. అసలు ఈ ముడత రావడం వల్ల పూత కూడా వస్తలేదు. దీనికి ఏం చేయాలో ప్లీజ్ ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంచిగా పూత కొన్నింటికి వస్తుంది, ముడత తక్కువ ఉన్న వాటికి పూత వస్తుంది. ఇట్లా ముడత బాగున్నదానికి అసలు పువ్వు లేదేం లేదు. ఇంకా ఇక్కడ ముందరైతే అక్కడ చూడండి, అదైతే వెల్లుల్లి, దానికి దాటిన తర్వాత ఉల్లి పెట్టిన, ఇది కూడా నేనే పెట్టిన. ఇక వెల్లుల్లి అయితే మస్తు పెద్దగా అయిపోయింది. ఇవి దగ్గర అయినాయట, కొంచెం దూరం పెట్టేది. అన్నీ మనకు తెలియదు కదా, చెప్పేటోళ్ళు లేరు, తెలిసినట్టయితే వేసుకున్నాం. సో ఇట్లయితే ఉన్నది, వెల్లుల్లి అయితే మంచిగా ఉన్నది. దీన్ని చూసిన వాళ్ళు అయితే అబ్బా మంచిగా ఉన్నది, మంచిగా అవుతుంది అని చెప్పిండ్రు. దీనికి కూడా కేవలం పశువుల పేడనే వేస్తున్నాం. అంటే పేడని మొత్తం ఇట్లా పొడి అయ్యేటట్టు ఎండబెట్టేసి ఆ పొడిని వేస్తే అదే దీనికి ఎరువు. దీనికి ఎట్లాంటి ఎరువులు అవసరం లేదు. ఇంకా ఇక్కడైతే బూడిద, ఈ బూడిద ఎందుకంటే ఈ బూడిదనేమో ఉల్లికి వేస్తారట. సో ఇక ఇక్కడైతే ఉల్లి ఉన్నది, ఈ ఉల్లి కూడా నేనే నాటేసిన, పొలం నాటేసినట్టేసిన. ఇది పెట్టి ఒక 1 మంత్ అవుతుంది కావచ్చు. దీనికి ఒకసారి మేము బూడిద చల్లినాము, 2 సార్లు కలిపి అయితే తీసినాం, మళ్ళీ గడ్డి తయారైంది చూడండి. సో ఉల్లి కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉన్నది. గడ్డలు ఎట్లా వస్తాయో చూడాలి. మొక్క అయితే కూడా మంచిగా ఉంది. సో ఇక్కడ ఒక బెండ మొక్క, దానికి అదే పడి మొలిచింది. 3 కాయలు వచ్చినాయి, ముదిరిపోతున్నాయి. ఇంకొకటి అయితే లాత ఉంది. ఇంకా ఇట్లాంటి మనం కొన్ని ఒక 5-6 చెట్లు పెట్టుకుంటే ఒకరోజు సాంబార్ అయితే వేసుకోవచ్చు వాటితోటి. ఇక కలుపు అయితే స్టార్ట్ చేయాలి. ఈ వీడియో అయితే ఇంతే మరి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.